వెల్కమ్ బ్యాక్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఇవాళ డైలీ కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ చూసేద్దామండి. సో ప్రాజెక్ట్ చేతక్ ఆపరేట్స్ ప్రైమరీ ఇన్ విచ్ రీజన్ ఆఫ్ ఇండియా అని అడుగుతున్నారు. సో మనకి ప్రాజెక్ట్ చేతక్ అనేది ఇండియాలో ఏ భాగాన ఆపరేట్ చేస్తుంది అని అడుగుతున్నారు. మరి ఇక్కడ స్టేట్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగిందండి ఆప్షన్స్ లో. రాజస్థాన్, పంజాబ్, గుజరాత్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, జమ్మూ అండ్ కాశ్మీర్, లడక్. మరి ఫోర్త్ ఆప్షన్ చూసుకుంటే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అండ్ అస్సాం అండి. అసలు ఏంటి ప్రాజెక్ట్ చేతక్, ఇది ఏ ఆర్గనైజేషన్ కిందికి వస్తుంది? ఈ ప్రాజెక్ట్ చేతక్ అనేది ఇప్పుడు తెలుసుకుందాము. బేసిక్గా ఈ ప్రాజెక్ట్ చేతక్ అనేది బ్రో అనే ఆర్గనైజేషన్ కిందికి వస్తుందండి. అసలు ఏంటి బ్రో అంటే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ని మనం బ్రో అనగా పిలుస్తాము. ఈ బ్రోలోని ఒక భాగమే ఈ ప్రాజెక్ట్ చేతక్ అండి. సో ఈ బ్రోలోని ఒక భాగమే ఈ చేతక్, ప్రాజెక్ట్ చేతక్. బేసిక్ గా ఈ ప్రాజెక్ట్ చేతక్ ఏం చేస్తుందంటే ఇండియాలోని బార్డర్స్ ని డెవలప్ చేస్తుంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయడానికి ప్రాజెక్ట్ చేతక్ అనేది మొదలు పెట్టడం జరిగింది. ఎప్పుడు మొదలు పెట్టారు ఈ ప్రాజెక్ట్ చేతక్ అంటే మనకి 1980 ఏప్రిల్ 4వ తేదీన మొదలు పెట్టడం జరిగిందండి. ఏప్రిల్ 4వ తేదీన ఈ ప్రాజెక్ట్ చేతక్ మొదలుపెట్టి బార్డర్స్ లోని ప్రతి స్టేట్ యొక్క బార్డర్స్, అలాగే మనకి కంట్రీ మధ్య ఉన్న బార్డర్స్ ని డెవలప్ చేసి దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయడం కోసం ప్రాజెక్ట్ చేతక్ ని మొదలు పెట్టారు. బేసిక్ గా ఈ ప్రాజెక్ట్ చేతక్ అనేది వెస్టర్న్ రీజన్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేస్తుందండి మెయిన్ గా. సో మనకి 2026 నాటికి 2026 నాటికి 48th యానివర్సరీ అనేది జరుపుకుంటుంది ప్రాజెక్ట్ చేతక్ అనేది. వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియాలో మెయిన్ గా ఈ ప్రాజెక్ట్ చేతక్ వాటిలో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్మెంట్ కానీ మనకు కనిపిస్తుంది. ఆల్మోస్ట్ మనకి దాదాపు 4000 కిలోమీటర్ల రోడ్ ని వీళ్ళు నిర్మించడం జరిగిందండి. 4000 కిలోమీటర్ల రోడ్డు నిర్మించడం జరిగింది. అలాగే మనకి రీజనల్ డెవలప్మెంట్ కూడా ఈ ప్రాజెక్ట్ చేతక్ వల్ల సాధ్యం అవుతుంది. సో మరి ఎక్కడ ఈ వెస్టర్న్ రీజన్ ఆఫ్ ఇండియాలో అంటే ఏ స్టేట్స్ లో అంటే మెయిన్ గా మనకి రాజస్థాన్ లో దీని హెడ్ ఆఫీస్ అనేది మనకి హెడ్ క్వార్టర్స్ రాజస్థాన్ లో ఉందండి. పంజాబ్ లో మరియు గుజరాత్, ఈ 3 స్టేట్స్ లో మెయిన్ గా ఈ ప్రాజెక్ట్ చేతక్ దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాని వర్క్స్ అనేవి ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఇది మనకి బార్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ లోని ఒక భాగమే అండి. ఆప్షన్ నెంబర్ 1 ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.